యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం టీవీ పరిచర్యలు దేవుని సంకల్పము కృప చొప్పున విస్తృతమయ్యాయి. ఇప్పటికీ యాక్ట్ మూవీస్లో 5497 వర్తమానాలు ప్రసారమయ్యాయి. గతములో సంస్కృతి ఛానల్ ద్వారా, డివైన్ ఛానల్ ద్వారా, నిబంధన ఛానల్ ద్వారా మరియు ఇతర ఛానల్స్ ద్వారా పూర్తయిన ఎపిసోడ్స్ కలుపుకుంటే సుమారు 6000 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. 2020 సంవత్సరానికి 10,000 ఎపిసోడ్స్ వాక్యము చెప్పాలని నేను ఆశిస్తున్నాను. దీని నిమిత్తం ప్రభువే ఆశ్చర్యరీతిగా 7 ఛానల్స్ ఇప్పటికే ద్వారాలు తెరిచారు. ప్రేమ సాక్షి టీవీలో ప్రతి రాత్రి 7 గంటలకు, ఉదయం 5 గంటలకు, బెర్షబా టీవీలో ప్రతి రాత్రి 8:30కు, మధ్యాహ్నం 12:30కు, బ్లెస్సింగ్ టీవీలో ప్రతి రాత్రి 7 గంటలకు మరియు మధ్యాహ్నం 2 గంటలకు, డివైన్ టీవీలో మంగళవారం సాయంకాలం 7:30 గంటలకు, హెవెన్ టీవీలో అనుదినము ఉదయం 11:30 గంటలకు. ఈ విధంగా స్థానికంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా సువార్త ఛానల్లో అనుదినము ఉదయము 12 గంటలకు, ఈ విధంగా 7 ఛానల్స్ ఇప్పటికి ఓపెన్ అయ్యాయి. ఒంగోలు పట్టణపు క్రిస్టియన్ ఛానల్ వారు సమయం ఇవ్వటానికి ముందుకు వచ్చారు. అది 8వ ఛానల్ అవుతుంది. గుంటూరులో, రాజమండ్రిలో 2 ఛానల్స్ ప్రయత్నంలో ఉన్నాను. టోటల్ 10 ఛానల్స్. వీటిల్లో వాక్య ఉపదేశం కొనసాగించాలని కోరుకుంటున్నాను. అలాగే 10,000 ఎపిసోడ్స్ పూర్తి చేయటానికి ముందుకెళ్తున్నాం. డిఫరెంట్ టాపిక్స్ ఫ్రమ్ బైబిల్ కవర్ చేస్తున్నాను. మీ ప్రార్థన కోరుతున్నాను, సహకారం కోరుతున్నాను. నేను ఒక 120 మంది గృహిణులు, సహోదరులతో ప్రేమ సాక్షి ప్రోగ్రాం డిజైన్ చేస్తున్నాను. వారి సహాయంతో ప్రేమ సాక్షి టీవీ ఛానల్ కొనసాగించాలనుకున్నాను. నెలకు 1000 రూపాయలు ఇవ్వగలిగిన వారు 120 మందితో, అది కూడా సహోదరులు మాత్రమే. యేసుక్రీస్తు పరిచర్య స్పాన్సర్స్ మహిళలే. యేసుక్రీస్తు పరిచర్యకు స్పాన్సర్స్ మహిళలు. యేసు తల్లి మరియ, సూజన్న, కూజా భార్య మగ్దలేని, ఇలా మహిళలే ఆయన్ని స్పాన్సర్ చేసింది. అందుకే నా ఫస్ట్ శాటిలైట్ ప్రాజెక్ట్
120 మంది స్త్రీలు నెలకు 1000 రూపాయలు ఇచ్చేవారిని నేను ఆహ్వానిస్తున్నాను. నేను కొందరిని కలుసుకుంటాను. టీవీ ద్వారా ఎవరైనా ఆసక్తి గల సహోదరులుంటే నాకు టెలిఫోన్ ద్వారా చెబితే నేను వారి గృహానికి వచ్చి వివరాలు చెప్పి ప్రార్థించి వెళ్తాను. ఈ నెలాఖరు లోపల ఈ 120 మంది కావాలి. నాకు పట్టుదలగున్నా ప్రార్థన చేస్తున్నా. ప్రభు ఇస్తారు, కష్టపడతా. ఉదయం 4 మొదలు రాత్రి 11 గంటల వరకు వాక్యాన్ని సిద్ధం చేసుకోవటం, ప్రసారం చేయటానికి రికార్డింగ్స్ చేయటం చేస్తున్నా. కాబట్టి ప్రభు బిడ్డలైన మీరు ఇది సీరియస్గా తీసుకోండి. సువార్త అందించడంలో నాకున్న ప్యాషన్ ప్రోత్సహించండి. ఇంకా ఎక్కువ కార్యాలు చేయగలుగుతాను. 1950-75 మధ్యలో వెర్నాన్ మెక్కిగి త్రూ ద రేడియో బైబిల్ మాట్లాడారు. ఇవాళ అబద్ధ బోధలకు జవాబు చెప్పగలిగిన లిటరేచర్ ఆడియో టేప్స్ వారి వర్తమానాలు విన్న వారు పొందగలుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం చేసే ఈ ప్రోగ్రామ్స్ భవిష్యత్తు తరాలను అబద్ధ బోధకుల నుండి విడిపిస్తాయి, ఖచ్చితంగా విడిపిస్తాయి. రాంగ్ కల్ట్స్ నుంచి విడిపిస్తాయి. డిఫరెంట్ గ్రూప్స్ పీపుల్ని అపవాది నుంచి తప్పక విడిపిస్తాయి. నేను చనిపోయిన తర్వాత అయినా కూడా ఈ టేప్స్ అట్లాగే ఉంటాయి, ఈ ఆడియో రికార్డ్స్ అట్లాగే ఉంటాయి, వీడియో రికార్డ్స్ అట్లాగే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను శ్రమ తీసుకుని చెబుతున్న వాక్యము, మీరు శ్రమ తీసుకుని త్యాగంతో చేస్తున్న సహకారము ఒక పూటతో పోదు. మీ జీవితంతో నా జీవితంతో అయిపోదు. రాబోయే తరాలన్నిటికీ ఉపయోగపడుద్ది. రాబోయే తరాలన్నిటికీ ఉపయోగపడుద్ది. కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను, మీరు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వాక్య సందేశాలని సహకరించి ప్రసారం చేయండి. ప్రభు దీవిస్తారు. ప్రార్థన చేస్తాను. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము వినుటకు సిద్ధంగా ఉన్నాం. మాట్లాడండి ప్రభు. మాలో చైతన్యాన్ని రగల్చండి, ఆత్మ కార్యాన్ని జరిగించండి. 120 మంది అక్క చెల్లెళ్ళు ముందుకు రావాలి. ఒక శాటిలైట్ ప్రోగ్రాం రీచ్ అయిపోతాం ప్రభు. అలాగే ఇంకా తెలుగు శాటిలైట్ ప్రోగ్రామ్స్ 4-5 ఉన్నాయి, అవి కూడా రీచ్ అయిపోవాలా. ఒక సువార్తోద్యమం రావాలా. మీరు రప్పిస్తారు. కృతజ్ఞతలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను 7 నిమిషాలు మీ సమయాన్ని తీసుకున్నాను. కొంచెం పరిచర్యను స్థిరపరుస్తున్న సమయం అండి. అందున వాక్యానికి ఇస్తున్న టైంలో అర్ధగంటలో కొద్ది నిమిషాలు నేను తీసుకున్నాను. మీరు ముందుకు రావాలి. చూడండి, బైబిల్ గ్రంథం లూకా శుభవార్త 4వ అధ్యాయము. లూకా శుభవార్త 4వ అధ్యాయము 31వ వచనము నుండి ఉన్న వాక్యము. నిన్నటి దినాన నేను చదువుకుంటూ వెళ్ళిపోయాను, కానీ ఇందులో కొన్ని విషయాలు మీకు చెప్పాల్సినవి మిగిలాయి.
ఆయన కపెర్నహూమునకు వచ్చెను, గలిలయలోని కపెర్నహూమునకు వచ్చెను. నజరేతు వాళ్ళు గెంటేశారు, నజరేతు వాళ్ళు గెంటేశారు. కపెర్నహూముకు వచ్చేసాడు యేసయ్య. నిన్ను మీ ఊరి వాళ్ళంతా కలిసి గెంటేస్తే హౌ యూ రెస్పాండ్, హౌ ఐ రెస్పాండ్? నన్ను కూడా మా బోధక సమాజం కొంతకాలం గెంటేశారు, వీ డోంట్ నీడ్ యూ అని. ఆ తర్వాత మళ్ళీ చేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. లాట్ ఆఫ్ యాగనీ. అరే, నేను పుట్టి పెరిగిన ఊరు, ఇవాళ భాషలో చెప్పాలంటే నా ఆధార్ కార్డు ఉన్న ఊరు అన్నమాట. వాళ్ళంతా ఏకమై నన్ను వెళ్ళిపోమంటే, మా ఊర్లో నువ్వు ఉండదు వెళ్ళిపోమంటే ఎట్లుంటుంది? బట్ జీసస్ లెఫ్ట్ దట్ విలేజ్ వితౌట్ ఎనీ హెజిటేషన్. When people doesn't want to be with you, do not worry. Do not stop your work. Continue it. Continue it. అర్థమవుతుందా? యేసు కపెర్నహూమునకు వచ్చాడు, విశ్రాంతి దినాన బోధిస్తున్నాడు. యాజ్ ఇట్ ఈజ్గా, సేమ్ టు సేమ్. ఇదివరకు ఎట్ట బోధించాడో ఇప్పుడు అంతే. ఒక ఊరోళ్ళు తిరస్కరించారను. ఈ మధ్యన భారతదేశంలో హిందుత్వ పోకడల మీద చాలా వాట్సాప్ మెసేజెస్ చూస్తున్నాను నేను. ఊరికే ఏదో అయిపోతోంది, మిగతా వాళ్ళు అర్జెంటుగా పాస్ ఆన్ చేయండి అంటున్నారు. ఏం కాదండి, ఏమీ కాదు. సంఘానికి ఏం చేయాలో దేవునికి తెలుసు, అవే అవుతాయి. దేశ పరిస్థితులు సంఘం పైన ఎట్లా ప్రభావం కలిగి ఉండాలో, ఏ కాలంలో ఎట్లుండాలో గాడ్ హ్యాజ్ హిజ్ ఓన్ డిజైన్ అండి. ఇది మీరు తెలుసుకోవాలి. ఎప్పుడు సంఘాన్ని ఎత్తాలి, ఎప్పుడు అణచాలి, ఎక్కడ శ్రమకి ఇవ్వాలి, ఎక్కడ ఘనతకి ఇవ్వాలి, ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మనం దాన్ని ఏం చేయలేం. మీరు వాట్సాప్లో మెసేజ్లు స్పీడ్గా షేర్ చేసి ఉద్యమం లేపితే ఆగుతుందా? బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. వెన్ గాడ్స్ టైమ్ కమ్స్, ఆయన సమయం వచ్చినప్పుడు స్వతంత్రం వచ్చేసింది. భారతదేశానికే కాదు, 50 దేశాలకు స్వతంత్రం వచ్చింది. కాబట్టి నేను మనవి చేస్తున్నాను, విశ్రాంతి దినమున వారికి ఆయన బోధ చేస్తున్నాడు. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. వాక్యములో అధికారం ఎందుకు వచ్చిందో తెలుసా? ఆయనే వాక్యం గనుక. ఆయనే వాక్యం కాబట్టి ఆయనకు అధికారం ఉంది. 2, he is the practitioner. He is the practitioner of the word which he spoken. ఆయన మాట్లాడిన మాట ఆయన పాటించు బోధకుడు, అందుకే అధికారం ఉంది. No one questions him. ఎవరు ఆయన ప్రశ్నించలేరు. ఏమయ్యా ఇప్పుడు ఇలా చెప్పావు, అప్పుడు అలా చేస్తున్నావేంటి అని. నన్నైతే మీరు కొన్ని 100 చోట్ల ప్రశ్నించవచ్చు. అర్థమైందా? నాకు ఇప్పటికీ ఆశ్చర్యమేనండి, ఎందుకు ఇంత గొప్ప పరిచర్య ఎంత బలహీనునికి అప్పగించాడు? వాక్యం నెరవేర్పానండి. కొరింథీయులకు రాస్తున్నాడు, బలవంతులను వెర్రివారిని చేయటానికి బలహీనులను ఏర్పరచుకున్నాడు, జ్ఞానులను వెర్రివారిని చేయటానికి వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. నేను బలహీనుణ్ణి, వెర్రివాడిని. నేను బలహీనుణ్ణి, వెర్రివాడిని. ఈ గొప్ప బాధ్యత నాపై ఉంచాడు.
నేను మనవి చేస్తున్నాను, ఆయన వాక్యముతో అధికారముతో బోధించబడింది. ఎందుకంటే ఆయనే వాక్యమై ఉన్నాడు కనుక, ఆయన పాటించేవాడు కనుక. తర్వాత సర్వాధికారం ఆయనకు ఉన్నది కనుక హీ కెన్ కంట్రోల్ ఎనీథింగ్. మీరు 30వ వచనం చూస్తే ఊరంతా ఏకమై ఆయన్ని తోసేయాలనుకుంటే తోయలేకపోయారు. ఊరంతా ఏకమై ఆయన్ని తోచుకుంటూ కొండపేట నుంచి కిందకు దోసేద్దాం, చంపేద్దాం, మర్డర్ చేద్దాం, అది తోసుకుంటూ వచ్చారు. అక్కడ ఆయన వారి మధ్య నుంచి కామ్గా వెళ్ళిపోయాడు. మరి వీళ్ళేం చేస్తున్నారు ఏమిటి కామ్గా వెళ్ళిపోతుండే? నోబడీ కెన్ డూ ఎనీథింగ్. ఆయన సర్వాధికారి, ఆయన వాక్యమైన దేవుడు, ఆయన నరుడై దానిని పాటించి చూపించిన దేవుడు. కాబట్టి ఆయన బోధ అధికారంతో ఉంది. మిగిలిన బోధకులు నేటి బోధకుల్లాగానే ఏ విధమైనటువంటి శక్తి లేని వారమే కనుక ఈ బోధ డిఫరెన్స్ వాళ్ళు పట్టుకోగలిగారు ఆ ప్రాంతం వాళ్ళు. తర్వాత 33వ వచనంలో సమాజ మందిరములో అపవిత్రాత్మ దయ్యపు ఆత్మ పట్టినవాడు ఒకడుండెను. దయ్యము 21వ శతాబ్దంలో ఉన్నాం. దయ్యం ఉందా? దయ్యం లేదు, పాడలేదు అనే వారు చాలామంది ఉన్నారు వాళ్ళు. మరి మేము దయ్యం ఉంది అని చెప్పామనుకోండి, వెంటనే మాకు ఎదురే ప్రశ్న, చూపించండి. ఇక మేము అర్థం చూపించాలి అవతల వాళ్ళకి, లేకపోతే మమ్మల్ని అన్న చూపించాలి. ఎటు చూపిస్తామండి దెయ్యాన్ని? చెప్పండి. దయ్యాన్ని చూపించలేవు, కానీ దయ్యం పట్టిన వాడిని చూపించారు, చూపించవచ్చు ఇప్పటికీ. అన్క్లీన్ స్పిరిట్స్, అన్క్లీన్ స్పిరిట్స్, అపవిత్రమైన ఆత్మలు పట్టిన వారు ఎవరో తెలుసు? సోదరుడా, సోదరి, లక్షణాలు చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో దురాత్మ పట్టిన వారు సూసైడ్ టెండెన్సీ, దాన్ని మానసిక శాస్త్రవేత్తలు మానసిక బలహీనతగా చెప్పారు. బైబిల్ గ్రంథంలో దురాత్మల చేత సెల్ఫ్ కిల్లింగ్, చంపుకోవడానికి ప్రయత్నం చేసిన వారు ఉన్నారు. అగ్నిలో పడిపోతున్నారు, నీళ్లలో పడిపోయిన వారు ఉన్నారు, తమను తాము కోసేసుకుంటున్న వారు ఉన్నారు. శరీరాన్ని ఎవరు సాధు చేయలేకపోయిన వారు ఉన్నారు. మనము దాన్ని హిస్టరిక్ అంటాం. ఇవాళ సైంటిఫిక్ టర్మ్లో మెదడు దెబ్బతింటే హిస్టరిక్ అనాలా? మెదడు 100% బాగుండి ఇట్టడి పనులు చేస్తే మనకు అర్థమవుతుంది, ఓహో సంథింగ్ గాన్ రాంగ్, ఏదో అయింది ఇక్కడ. దురాత్మలు ఫాలెన్ ఏంజల్స్, పడద్రోయబడిన దేవదూతలే దురాత్మలు. వాళ్ళు మనుషులను వశపరుచుకుని పాపము కారణంగా వాళ్ళు వేధిస్తూ ఉంటారు. ఒకడు వచ్చాడు, వారిలో ఒక మనిషి వచ్చాడు, కానీ మాట్లాడుతున్నది ఎవరు? మనిషే మాట్లాడుతున్నాడా? మనిషి అయితే ఎట్లా తెలుస్తుంది ఆయన ఆ మాటలు? నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింప చేయవచ్చితివా? సేన దయబట్టినాడు. మాతో నీకేమి పని, మమ్ము నశింప చేయవచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవు. బిగ్గరగా కేకలేస్తున్నాడు. ఈ కేకలు గమనించండి. ఒక మనిషికి ఎట్లా తెలుస్తుంది? యేసు దేవుని పరిశుద్ధుడని ఆ వ్యక్తికి ఎట్లా తెలుసు? అంతమంది యోధా మత నాయకులు ఉన్నారు, వాళ్ళే కనుక్కోలేకపోయారు.
సిలువ వేసేశారు కదా దేవుని కుమారుని అని చెప్పుకుంటే, మరి ఇతను ఎలా చెప్తున్నాడు? బిగ్గరగా చెప్తున్నాడు, స్లోగా కాదు. స్లోగా చెప్పటలా, చాలా బిగ్గరగా చెప్తున్నాడు. ఏమని? నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు పరిశుద్ధుడు, నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు మమ్మల్ని నశింపజేయటానికి వచ్చావా? మాట్లాడుతున్న వ్యక్తి నన్ను అనాలి, కానీ ఇక్కడ మమ్మల్ని అని వాయిస్ వస్తుంది బయటికి. వెంటనే ప్రభువు ఊరుకో, ఇతను వదిలిపో అని గద్దించాడు. షటప్ అన్నాడు అనమాట దయ్యాన్ని. ఊరుకో, బాగా ఆయన ఎవరో అపవిత్రాత్మలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనీయలేదు అని రాసింది. ఆయన వాటిని మాట్లాడనీయలేదు కాబట్టి ఆయనకి దయ్యముల మీద అధికారం ఉన్నది. ఫాలన్ ఏంజల్స్ పైన యేసయ్యకు అధికారం ఉంది. దీన్ని మనం గుర్తెరగాలి. దురాత్మ మనుషులను మానసిక వేదనలకు గురి చేస్తాడు, శారీరక బాధలకు గురి చేస్తాడు, ఆర్థికపరమైనటువంటి అప్పులలో కూరుకుపోయేటట్లుగా వారి యొక్క ప్రవర్తనను చెడగొట్టేస్తాడు. ఇది మనుషులకు తెలియదు. ఆదికాండం 3వ అధ్యాయంలో పుష్కలంగా పనిచేసి అక్కడ ఉన్నట్టే కనపడడు. స్త్రీతో మాట్లాడాడు, స్త్రీని ప్రలోభపరిచాడు, యుక్తితో మోసం చేశాడు. ఆదాము పండు తిన్నాడు, ఆవిడ పండు తింది. మహాపాతకం మానవ జాతి మీదకు తెచ్చారు. అయినా అందులో 3వ అధ్యాయంలో అపవాది అనే పదం లిటరల్గా కనపడదు. ఉన్నాడు, అతడు ఉన్నాడు. సర్పాన్ని చూపించాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా సర్పాన్ని గురించి మాట్లాడినట్టే మాట్లాడాడు, కానీ ఆ మాటల్లోనే అపవాదిని గురించి కూడా మాట్లాడాడు. అది లోపలికి వెళితేనే అర్థమవుతుంది. తెలుస్తుందా సోదరుడా సోదరి? ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాడని ఎట్టా కనపడతాడు? హీ బికమ్స్ వెరీ వైజ్ కదా. ఇంకా వాడు తెలివితేటలు ప్రదర్శిస్తాడు. మొట్టమొదటి మానవుడికే దొరకల, అధ్యాయంలోనే దొరకల, ఇక్కడే దొరుకుతాడు, నీకు కనబడతాడు. కానీ వాడి యొక్క మాటలు పసిగడతాం, దేవుని యొక్క బిడ్డలం. వాడి క్రియలు సులువుగా పసిగడతాం, వాడి తీరుతెన్ను ఈజీగా తెలుసుకుంటాం. అందుకే ప్రభు అన్నాడు, షట్ మానవాక, వదిలేసి వెళ్ళిపో. యేసు మాటలు వింటున్న వారికి ఎలా ఉంటాయండి? యేసు మాటలు వింటున్న వారికి ఎలా ఉంటాయి? ఏంటిట్ట అంటున్నాడు? ఊరుకో అంటున్నాడు, మాట్లాడతా అంటున్నాడు, వదిలిపో అంటున్నాడు. ఎవరిని వదిలిపోవాలా? ఆలోచన రాదా? అయితే వెంటనే వాడు ఏం చేశాడో తెలుసా? వాడి మధ్యన, ప్రజల మధ్య వాడిని కింద పడేసి వాడికి ఏమి హాని చేయకుండానే వాడిని వదిలిపోయింది. దురాత్మ పాడేసింది. ఇది అలవాటు. దురాత్మకు అలవాటు ఏంటంటే నుంచున్న వాళ్ళు పడేస్తుంది, నిలబడిన వాడిని పడేస్తుంది దురాత్మ. గ్రహించాలి. వెలవెల్లాడించేస్తుంది, వదిలిపెట్టేస్తుంది. సహోదరుడా సహోదరి, దురాత్మ చేష్టలు అనేకమైనటువంటి వ్యక్తులు కనపరుస్తున్నారు. ఇమోషన్స్ని ప్రొవోక్ చేస్తూ, పాపం వైపు శోధిస్తూ మనుషులను దేవునికి వ్యతిరేకంగా అపవాది తయారు చేసేస్తున్నాడు. ఇది మనం గుర్తెరగాలి. అందుకు అందరూ విస్మయం పొందారు. ఒక్కళ్ళు కాదు. ఇట్ ఈస్ ద డిబేట్ బిట్వీన్ జీసస్ అండ్
ద డెవిల్, ఈవిల్ స్పిరిట్. మనుషులతో కాదు మాట్లాడుతుంది ఆయన, అపవిత్రాత్మలతో మాట్లాడుతున్నాడు. అందుకనే అందరికీ విస్మయం కలిగింది. ఏ ధర్మశాస్త్రోపదేశకుడు ఇట్లా మాట్లాడలేదు ఎప్పుడు. దయ్యాన్ని గద్దిస్తే అది వదిలిపోవటం ఎప్పుడు చూడలే వాళ్ళు. అందుకే విస్మయం చెంది ఇది ఎట్టి మాట క్వశ్చన్. ఇది ఎట్టి మాట అంటే ఇలాంటి మాట ఎవడు చెప్పలేదు, ఎవడు చెప్పటం మేము వినలేదు, ఎంత గొప్ప మాట, ఇది ఎట్టి మాట. వాట్ ఈజ్ దిస్ వర్డ్? ఈ మాట ఏంటి అసలు? అధికారంతో కూడిన మాట. దురాత్మను గద్దించి వెళ్ళగొట్టిన మాట యేసయ్య మాట. వాళ్ళు ఈ అధికారము, ఈయన అధికారంతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగానే అవి వదిలిపోతున్నాయి అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. యేసు అధికారముతోనూ బలముతోనూ ఆత్మశక్తితో అథారిటీ అండ్ పవర్. జీసస్ హ్యాడ్ ద అథారిటీ అండ్ పవర్. శక్తి ఉంది, బలం ఉంది, అధికారం ఉంది. ఆయనకు లోబడాల్సిందే, లోబడుతున్నాయి. సాడ్ థింగ్ ఏంటంటే మనిషే లోబట్ల. సృష్టి లోబడుతుంది, దయ్యాలు లోబడుతున్నాయి, మరణం లోబడుతుంది, వ్యాధులు లోబడుతున్నాయి, కానీ మనిషి లోబడటం లేదు. ట్రాజడీ అది, ట్రాజడీ అదే. మనిషి లోబట్టల. మనిషి చాలా చెడ్డవాడండి. ఎంత చెడ్డవాడంటే తనకు కీడు జరుగుతున్నా కూడా ఆనందంగా జరగనియండి అన్నట్టుగా ఉండేవాడు మనిషి. అవివేకి, అజ్ఞాని. కారణము సిన్ఫుల్ స్టేజ్ అండ్ స్టేటస్. కారణము పాపము. కనుక పాపము ఒక మనిషిని వదిలిపోతేనే తప్ప, యేసయ్య యొక్క శక్తి చేత పాపము నుండి విడుదల పొందితేనే తప్ప, దురాత్మ నుండి, పాపము నుండి, అక్రమం నుండి, అజ్ఞానం నుండి, అవివేకం నుండి ఒక మనిషి బయటకు రాలేడు. ఒక మనిషి బయటకు రాలేడు. కాబట్టి ఆయన బలముతో, అధికారముతో చేస్తున్నప్పుడు ఆశ్చర్యపడ్డారు. ఆయన సమాచారం అంతా వ్యాపించింది. ఆయన సమాచారం అంతా వ్యాపించింది. నేను ఇక్కడ ముగిస్తున్నాను. శాంతిసాగర్ గారు 10,000 ఎపిసోడ్స్ 2020కి ముగించాలనుకుంటున్నారంట అనే సమాచారం అంతటా వ్యాపించాలి. ఎంతటా? ఈ కేబుల్ వెళుతున్న చోటల్లా విశ్వాసులు మాట్లాడుకోవాలా. అప్పుడు ఆ వాక్యం పట్ల అనేకులకు ఆసక్తి కలుగుతుంది. ప్రార్థన చేస్తాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్యము గత దినం మేము చదువుకున్నప్పటికీ ఈ దినం ఇంకా వివరణ ఇవ్వాలనిపించింది ప్రభు. ఇచ్చాను. బిడ్డలను మీరు బలపరిచారని నమ్ముతున్నాను. నాకు థ్రోట్ ప్రాబ్లం ఉంది, నన్ను స్వస్థపరచండి ప్రభు. రికార్డింగ్స్కి ఆటంకమైంది, కృప చూపండి. ప్రేక్షకులను ఆశీర్వదించండి నాయన. 120 మంది సహోదరులు ముందుకు రావటానికి సహాయం చేయండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి,
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.